ఇజ్రాయెల్ పాలస్టీన్ యుద్ధం గురించి మనం చూస్తున్నాము. అది చాలా అమానవీయంగా కొన్ని కోణాల నుంచి చూస్తే జెనోసైడ్ జరగడం అన్నది చాలా, అంటే ఒక భూమి మీద చూస్తే పిల్లల పరిస్థితులు చూసి మనం మనుషులను ఎవరం కూడా దాన్ని సమర్థించలేము. అంటే ఆ బాంబులు వేసిన విధానం, ఇప్పుడు తర్వాత పరిస్థితులు ఏమిటి, ఒకప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు దృశ్యాలు చూస్తే మండిపోతుంది ఒకవైపు. మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న విషయంలో కూడా మనం భారత్ ఎవరిని సపోర్ట్ చేస్తున్నట్టు అనుకోవాలి? ఎందుకంటే ఇరాన్ ప్రస్తుతానికి మీరు అన్నట్టు తటస్థంగా ఉండడమే మేలండి, అది కూడా భారత్కు మంచిదే. అయితే వ్యూహాత్మకమైనటువంటి సపోర్ట్లు ఎక్కడైనా అవసరమైతే కనుక అవన్నీ కూడా చేయడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. అన్నిటికంటే మనం అనుకున్నటువంటి ఫీర్ ఏంటంటే ఈ హార్మోజ్ జలసంధి అనేటువంటిది అది క్లోజ్ చేస్తున్నాం అని చెప్పేసి అన్నదండి. ఆయిల్ ప్రైసెస్ బాగా పెరిగిపోతాయి. అయితే ఇప్పుడు చూడండి, పోరు నష్టం పొందు లాభం. మనకి మిత్ర దేశాలు ఎప్పుడు కూడా ఏదో ఒక మనకి హెల్ప్ చేస్తూనే ఉంటాయి. రష్యా మనకి సేఫ్గా మన సేఫ్టీ కోసం నిలబడి ఉందండి. కారణం ఏంటంటే మీకు అక్కడ హార్మోజ్ జలసంధి ద్వారా మీకు 90% దిగుమతులు అనేటువంటివి మనకి భారతదేశంలో ఈ మధ్యప్రాచ్యం నుంచి వస్తున్నాయి. అటువంటప్పుడు అది మీకు బంద్ అయినా పర్లేదు, రేట్లు పెరుగుతాయనేటువంటి బాధ లేదు. రష్యా నుంచి మేము మీకు ఆయిల్ని సప్లై చేస్తాం అని చెప్పి రష్యా ముందుకు వచ్చింది. కాబట్టి ఇంపాక్ట్ అనేటువంటిది భారతదేశం మీద హార్మోజ్ జలసంధి మూసేయడం వలన చాలా తక్కువ ఇంపాక్టే పడుతుందండి. ఆ భయం అయితే కనుక మనకు లేదు. అయితే ఈ ప్రపంచ దేశాల మీద హార్మోజ్ జలసంధి మూసేయడం అనేటువంటిది ఖచ్చితంగా అది వ్యూహాత్మకమైనటువంటి ఒక చర్య. కాబట్టి ఖచ్చితంగా ఇతర దేశాలన్నీ కూడా ఏం కోరుకుంటాయంటే ఈ టెన్షన్ ఏదైతే ఉందో ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్యన దానికి ఖచ్చితంగా ఫుల్ స్టాప్ అనేటువంటిది పెట్టాలి అనేటువంటిది చేస్తుంది. అందరి యొక్క వ్యూహాలు కూడా అదే, అమెరికా చెప్తుంది కూడా అదే. కానీ లక్ష్యం కరెక్ట్గానే ఉందండి, కానీ అది ప్రయాణించిన మార్గం కరెక్ట్గా లేదు. ఒక పక్కన నువ్వు బాంబులు వేసి నువ్వు యుద్ధం అయిపోయింది అని చెప్పేసి ఎలా ప్రకటిస్తావు? అదే అంటే ఇది చాలా, అందులో అసలు వీళ్ళు అడగలేదు, వాళ్ళు అడగలేదు. ఓ రకంగా చెప్పాలంటే ఇందులో ట్రంప్ వ్యూ ఏంటంటే అండి, ప్రపంచ దేశాల యొక్క వినాశనాన్ని కోరుకున్నటువంటి అణ్వాయుధాలు తయారు చేస్తున్నటువంటి ఇరాన్ దేశాన్ని మేము ఆ యొక్క అణు ఆయుధ స్థావరాలను నాశనం చేసాం. సో మేము శాంతి కోసం యుద్ధం చేసాం అంతే తప్ప యుద్ధం కోసం యుద్ధం చేయలేదు.